పిఠాపురంలో గత 2 సంవత్సరాలుగా బైక్ను చోరీ చేస్తున్న అంతర్ జిల్లాల దొంగను పిఠాపురం సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే పిఠాపురానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి పిఠాపురం, తుని, కాకినాడ సర్కిల్స్తో పాటు అనకాపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బైక్లు చోరీకి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో అరెస్ట్ చేసి చోరీకి గురైన 48 బైకులు పిఠాపురం పోలీసులు రికవరీ చేశారు. బైక్ దొంగ గంగాధర్ని పట్టుకోవడంలో పిఠాపురం పోలీసులు మంచి ప్రతిభను కనబరిచారని, గంగాధర్ మాస్క్ ధరించి ఉండడంతో గుర్తించడంలో ఆలస్యం జరిగిందని, సీసీ ఫుటేజ్ ఆధారంగా పిఠాపురం పోలీసులు బైక్ దొంగ గంగాధర్ను పట్టుకోవడం జరిగిందన్నారు. అతనితో పాటు దొంగ బైక్లను కొనుగోలు చేసిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. SP Kakinada and Pittapuram Circle Police along with their SIs చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవడం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో విల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. థ్యాంక్ యూ.